ప్రేరణ టాప్ 5లో ఉంటుంది అనుకున్నాను నేను. అంటే ఇప్పటికి కూడా అదే నిమిషంలో ఉన్నాను, టాప్ 5లో ఉంటుంది తను. అయితే మెగా చీఫ్ అయిన కాడి నుంచి, అంటే మెగా చీఫ్ అయిన తర్వాత తను ఇల్లుని డీల్ చేసిన విధానం కానీ, ఆ రేషన్ కానీ ప్రతిదీ కూడా అక్కడి నుంచి నాకు తన గేమ్ పడిపోతూ వచ్చింది. నాకు పర్సనల్గా అనిపించింది లైవ్ ఇదంతా చూసిన వాళ్ళు ఏంటో కానీ ప్రేరణ గేమ్ అంత ఇంపాక్ట్ అయితే లేదు ఈ 2 వారాలే చూసుకుంటే. అండ్ మోర్ అవర్ ఈ రోజా సేఫ్ అన్నది రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాల. తనకి తన మీద కాన్ఫిడెన్స్ ఉంటే పాయింట్ డిఫెండ్ చేసుకోవాలి, కానీ రిక్వెస్ట్ చేసుకుని నన్ను ఆ పేపర్ని అంటించొద్దు. సో నాకైతే అసలు నచ్చలేదు. అండ్ ప్రేరణ గేమ్ అయితే డౌన్ అయింది. సో టాప్ 5లో ప్రేరణ, రోహిణి అంటే నేనైతే రోహిణి అంటాను. తను వెల్ డిజర్వ్డ్, గేమ్లో అలాగే ఆడింది. మెగా చీఫ్ చాలా బాగా హ్యాండిల్ చేసింది. సో ప్రతి టాస్క్ విన్ అయింది. టికెట్ టు ఫినాల్లో కూడా వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ప్రేరణ ముందు నుంచి ఉంది కాబట్టి ఓటింగ్స్ తనకే ఉన్నాయి ఇప్పుడు కూడా టాప్లో. బట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రేరణ గేమ్ అయితే గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అదైతే నాకు బాగా అర్థమైంది. సో ఈ 2 వారాలు మెగా చీఫ్ అవ్వకపోయినా బాగుండేమో అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.